తిరుపతికి ఇప్పుడు దాదాపు 40 సార్లు వచ్చాడు. 2014కు ముందు మీ ఆహారం కావచ్చు, మీ ఇంటర్వ్యూలు కావచ్చు చూసినప్పుడు ఒక టోటల్ డిఫరెంట్ పర్సనాలిటీ. సో 2019 తర్వాత అసెంబ్లీలో మాట్లాడే తీరు కావచ్చు, బయట మీడియాతో మాట్లాడే విధానం కావచ్చు, టీడీపీకి కౌంటర్లు ఇచ్చే విధానం కావచ్చు, చాలా డిఫరెన్స్ కనిపిస్తూ ఉంది. సో ఇంత ప్రొయాక్టివ్ అంటే బహుశా రాయలసీమలో కృష్ణా జిల్లా నుంచి అటుపక్క నాయకుల్లో కొడాలి నాని ఏ విధంగా, ఈ పక్క రాయలసీమలో మీరు సేమ్ టీడీపీని ఎదుర్కోవడంలో అలాంటి లీడర్ అని మీకు పేరు వచ్చింది. సో ఆ అగ్రెసివ్నెస్, ఐ జస్ట్ వాంటెడ్ టు ఆస్క్ యూ, ఆ కాంటెంట్, ఆ మాటలో ఎక్కడి నుంచి క్రియేట్ చేస్తారు? ఆ ఆత్రం నుంచి వచ్చేది అదంతా? ఆత్రం అన్నా కూడా ఆవేశాల నుంచి, బాధల్లో నుంచి వచ్చేదమ్మా. అసలుకి జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వచ్చి టాబ్లెట్ ఏందమ్మా ఇచ్చేది? ఏమన్నది డబ్బు? ఇంటికి టాబ్లెట్లు పంపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కళ్ళలో నీళ్ళు రాక బ్లడ్ వస్తున్నదమ్మా. ఏంది ఇది? ఇంత డబ్బు యాన్ని తెచ్చిపోయి? అంతకుముందు చంద్రబాబు నాయుడు 5,000 కోట్లు, ఆ బిల్డింగ్ 5,000 కోట్లు, వీడికి 2,000 కోట్లు, ఆ బిల్డింగ్ అన్నీ ఉంటుంది, చూపిస్తానే ఉంటారు. చిన్నప్పుడు చందమామ రావే, జాబిల్లి రావే, చందమామ తిని బొంద తినేసినట్టు అయిపోతుంది. ఆడ చందమామ రాదు, ఈడ పిల్లగాడు పెట్టినట్టు చంద్రబాబు నాయుడు అందరికి, రాష్ట్రంలో ప్రజలకందరికి టోపులు పెట్టాడు. కాబట్టి జనాల్లో మాకు నేర్పించింది ఏంటంటే, ప్రజల నుంచి నేర్చుకున్నాం మేము కూడా. జగన్మోహన్ రెడ్డి మీద యుద్ధం చేస్తున్న ఎంతోమంది ఒకడైపోయినాడమ్మా. సేమ్ అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అదే, ఇంకా ఎక్కువైనారు. ఆ రోజు వాళ్ళని అమ్మ మీద చిన్నాయన నిలబెట్టారు. ఈరోజు సొంత చెల్లిని తీసుకొని వచ్చి, మొన్నటిదాకా నేను తెలంగాణ బిడ్డని, నా బిడ్డ ఎక్కడనే పుట్టినాడు, నేను తెలంగాణలో తిరిగాను, తెలంగాణ ఊపిరి, నా ఊపిరినంత వరకు ఈ తెలంగాణకే శాశ్వతం అన్న మహాతలివే, మీ నాయని పేరు ఎత్తి ఎఫ్ఐఆర్లో పెట్టినప్పుడు నీకు రోషం రాలేదా? అలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ అవ్వడానికి రీజన్ ఏంటి? ఇన్నర్ సర్కిల్స్లో మనిషిగా అసలు షర్మిల జగన్మోహన్ రెడ్డి మధ్య ఆ సిచ్యువేషన్స్ క్రియేట్ అవ్వడానికి రీజన్ ఏంటి? మీరేమనుకుంటున్నారు? అంటే చంద్రబాబు నాయుడు పాత్ర ఉందమ్మా. ఈ 5 ఏళ్ళ పాత్ర అమ్మా. టీడీపీ, జనసేన, సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ ఆడేసే బాణం అన్ని ఏళ్ళతో కూడా పోతాయి. జగన్మోహన్ రెడ్డి పథకాలు బాణం వేస్తాడు ప్రజల కోసం. 5 ఏళ్ళు కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్. దీని వెనకాల ఎవరున్నారు? చంద్రబాబు నాయుడు, రాహుల్ గాంధీ. ముందు ఎవరున్నారు? ఇంకొక పార్టీ ఉంది, ఆ పార్టీ వెనకాల ఇంకొక పార్టీ, అది వెనకాల నుంచి ఎక్కడ మైనస్ అయితే వాళ్ళు దాన్ని అడ్జస్ట్ చేస్తూ ఉంటారు. మెయిన్ ఢిల్లీలో ఉండేవాళ్ళు చేయటంలే, ఈ స్టేట్లో ఉన్నారు చూడు, ఆ ఫ్యామిలీనే కదా. అవసరమైనప్పుడు ఇది బ్యాలెన్స్ అయినప్పుడు దీని పైకి ఎత్తారు, దీని బ్యాలెన్స్ అయినప్పుడు దీని పైకి ఎత్తారు. వీళ్ళ పని ఏంటంటే ఈ 5 ఏళ్ళు ఆడ బ్యాలెన్స్ తక్కువ సైడ్ పోరు. డాక్టర్ లాగా ఏ టైంలో ఏం ట్రీట్మెంట్ ఇస్తే మనీ వాళ్ళు స్టడీ అవుతారు, ఆ టైప్లో ఈరోజు వాళ్ళు వెనకాల నుంచి నడిపిస్తూ ఉన్నారు.